నా కొడుకులకి నా చేత్తోనే ఇలా వేస్తేనే నచ్చుతుంది అంట. నువ్వే వెయ్యమ్మా అంటేను నేనే వేస్తున్నాను. నా జీవితంలో ఇంత టేస్ట్ తోటి ఆ కాయ తినలేదు. నా చిన్నరాయుడు కుళ్ళుకుంటున్నాడు. ఎందుకు? అబ్బా, అన్నదమ్ములు ఏం చక్కగా ఎలా ఆడుతున్నారో చూడండి. నా దగ్గర కూడా రాడంట, అంటున్నాడు. ఇంట్లో బాగానే తింటాడు. అదేంటో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్నం కాదు కదా, మంచినీళ్ళు పాలు కూడా సరిగా తాగటం లేదు. అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. తిండి కూడా మర్చిపోయి వాడి చుట్టూ నేను బరిగాడుతున్నాను, అయినా సరిగా తినటం లేదు. అట్టుంది మా ఇంట పూసిన గోరింట. మా బుజ్జిగాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు, చూసారా? సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అయితే సేమియా ఉప్మా చేస్తుంది. నేనైతే చేయలేదులేండి. మా అత్త అని చెప్పాను కదా, మా మేనత్త, నాన్న వాళ్ళ పెద్ద చెల్లెలు. సో ఎక్కడున్నా కానీ ఇంటి పని మొత్తం చక్కగా చాలా చేస్తుంది, బాగా చక్కగా నీట్గా చేస్తుంది. నేనైతే అంత ఓపికగా నేను చేయలేనులేండి. నా ఇంట్లో నేను చేసుకుంటే సరిపోతుంది. తనైతే ఆల్రెడీ సేమియా ఉప్మా చేసింది, తర్వాత అట్లు కూడా పోసేసింది. తలా కొద్దిగా ఉప్మా అండ్ నా కొడుకు లేచాడే, ఉప్మా అండ్ ఒక అట్టు అయితే పోదిచ్చేసాము. ఇలాగైతే తింటున్నారు. నాకైతే అంత ఓపిక లేదబ్బా, ఒక అట్టు అంత ఉప్మా తినాలి అంటే. ఉప్మా అయితే మా వారికి ఇచ్చేసేసాను. సో ఇంకా మా చిన్నోడు పెద్దోడు, అమ్మ నువ్వు మాత్రము మాకు ఎగ్ ఆమ్లెట్ వేయాల్సిందేను, నువ్వు బాగా ఇస్తావు అంటేను సరే అని చెప్పేసి పిల్లల వరకే వేశాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండి ఇలా వేయడానికి నాకు కూడా. ఎందుకు అంటే నేను వేసే తీరు వేరుగా ఉంటుంది. నేనైతే చెప్పను, అమ్మ అందరూ నేర్చేసుకుంటారు, అమ్మ పిల్లలు నిజంగా. అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నా కొడుకు కూడా, మా బుల్లిగాడికి కూడా తెలుసు, మూడో వాడికి. ఏంటిదా? అది ఎగ్ ఆమ్లెట్. మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు అడిగారు కదా, ఇంకా వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసేసి బుజ్జిగాడు ఏం తినలేదు కదా, అందుకని చెప్పేసి నేనైతే పాలు ఇస్తున్నాను. నువ్వు కామ్గా ఉండాలి. నానా ఆగు ఒక్క నిమిషం. చెల్లి వాళ్ళ ఇంటి పక్కన ఒక జామ చెట్టు ఉంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడే కాపు వచ్చినట్లుంది. సో అక్కడ వాళ్ళని అడిగి ఒక 4 కాయలు తీసుకొని వచ్చారు. అసలు ఎంత బాగుంది అంటే కలర్ చూస్తే నాకు నిజంగా జామకాయలు, యాపిల్ కాయలు అంటే చాలా ఇష్టము. నాన్ వెజ్ ఇష్టపడినా కానీ నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. ఆ కలర్ చూడగానే ఎలా ఉందో తెలుసా? చూడండి, అసలు బయట కూడా అంతగా ఉండదేమో. అంటే ఎలా చెప్పాలి అంటే కెమికల్ అంతా వాడకుండా ఇంట్లో పెరిగిన చెట్టు కదా. సో కలర్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అటు పండుది కాదు, ఇటు దూరది కాదు, మధ్యస్థంగా ఉంది. సరే ఇంకా 4 ఉన్నాయి కదా, మీరు తినండి అని చెప్పి ఇచ్చాను. కానీ అబ్బాయి సగం తీసుకొని సగం ఇచ్చాడనమాట నాకు. ఇక్కడ చూసారా, అసలు ఇలా అనంగానే వచ్చేసింది. ఎంత టేస్ట్ బాగుంది అంటే ఉంటే ఇంకొక 2 అయినా సరే తిందాము అని అనిపిస్తుంది. అంటే నాకు నచ్చితే మాత్రం ఒక 2 అయినా తినేస్తాను అండి. నచ్చకపోతే అసలు దాని జోలికి కూడా వెళ్ళను, అటు ఉంటుంది నా మైండ్. సో ఇంకా ఉన్నాయి ఏమో చూసిరా అంటే లేవు, ఇవే ఉన్నాయి అని చెప్తున్నాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుందబ్బా. నా జీవితంలో అయితే నేను తినలేదు, అంత బాగా నచ్చింది నాకైతే, చాలా బాగా నచ్చింది నిజము. ఇక్కడ ఏంది అంటే మా ఆయన బుజ్జిగాడు ముద్దులు పెట్టుకుంటుంటే మా చిన్నోడైతే చిన్నప్పుడు నన్ను అట్ట చేసావు, ఇప్పుడు చేయటం లేదు, నేను నీతో పలకంలే అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంతకంటే ఎక్కువగా వాడిని మురుసుకున్నాడు అనమాట. వీడియోస్ కూడా ఉన్నవి. చాలా చక్కగా అసలు ఈ పెద్దోడు చిన్నోడు కూడా మాకు దగ్గర పెరిగిన వాళ్ళే కదా, ఎంత మంచిగా అసలు ముద్దు చేశాడు అంటే అవన్నీ గుర్తు చేసుకొని, పెదనాన్న నన్ను కూడా ఇట్లా ముద్దు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు పెట్టుకోవట్లేదు కదా అంట. పెద్దవాళ్ళు అయిపోయారు కదా. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి చక్కగా ఆడుతున్నారు. దానా అన్న అంటే రాడంట, వాళ్ళ అన్నతోనే ముచ్చరించాలి అంట. అన్నల దగ్గరికి వెళ్తే చాలు. నేను అసలు పనికిరాను నా కొడుక్కి నిజంగా, అసలు పట్టించుకోవటం లేదు. ఏంది నువ్వురా అంటాలు, ఇట్లా తయారయ్యాడు. అమ్మ మాట అసలు వినటం లేదు. అన్నయ్యలు కనుక ఉంటే వాళ్ళ అన్నయ్యలు వస్తే అదిగో అటు వెళ్తాం మేము అని మాట్లాడుతున్నాడు. సో ఇంకా వాళ్ళ గోల వాళ్ళదేను. ఇంక ఇంట్లోకి రానన్నాడు, అంటే స్నానం చేయించడానికి. ఇంకా పోరా నాకు సంబంధం లేదు,
మీ నానినే చూసుకునేదిలే అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని అట్లా వదిలేసేసి నేనైతే లోపలికి వచ్చేసాను. అయితే ఈ పూట కూడా మా మేనత్తే చక్కగా వాడి స్నానం చేసి చక్కగా రెడీ చేసేసింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంట్లో అస్తమానం నేనే చేయిస్తున్నాను కదా, ఆడకి వెళ్ళేటప్పటికి ఏంటంటే మారాన్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి చేయించాలా అని. సో స్నానం అయితే చక్కగా చేయించింది, ఆ వీడియో కూడా ఉంది, కానీ అది పోస్ట్ చేయడం బాగోద్దు కదా. ఈ అమ్మాయి అనమాట. సో అప్పుడే ఎండ వస్తుంది, ఈలోపు ఇంకా అబ్బా మా బుట్టది కూడా వచ్చేసేసింది మా స్వరూప. సో ఇంకా ఇక్కడేమో ఈ రిచిగాడైతే వాళ్ళ నాన్ని గుండెలకి తొక్కటాలు, ఇంకా ఆ పిల్ల రాగానే ఇంకా కిందకి దిగేసేసి వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం పడుకొనే ఉన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది, ఇంటికి వెళ్దాం అనుకుంటే చాలు ఉండండి కాసేపు ఉండండి అంటే కాసేపు ఉండండి, ఇదే అయిపోయింది. సరే 12 గంటలప్పుడన్నా కాస్త వీడికి అన్నం పెడదాము అంటే ఆహా నాకు 30 తెప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు కాపిచేసాడమ్మా నా బుజ్జిగాడు. నిజము, అసలు తినమంటే చూడండి, మామూలుగా ఇక్కడైతే జనరల్గా అంత విసిగించడు, కలిపిన దాంట్లో కాస్త కోస్త తిని కామ్గా ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలుకి ఏమి తినడు పెట్టడు, ఇట్లా ఉంది ఆ పిల్లతో ఆడటాలు. సో అది సిచ్యువేషన్. ఇక్కడ వచ్చేసి మా జాన్వి పాటలు పాడుతుంది, మా బుడదేమో ఫోన్ చూస్తుంది. ఇక్కడేమో మా బుడదాన్ని పెట్టకపోతే నాకు వద్దు అత్త నేను ఇప్పుడేగా తిన్నాను అని అంటుంది. నా మొహం, ఆ పిల్ల కూడా వీడన్న నయ్యం, ఆ పిల్ల అస్సలు తిందు నిజంగా, మా పిల్ల కాబట్టి బరాయిస్తుంది. అది పరిస్థితి. ఇంకా వాడు మీరు నమ్ముతారో నంబరు 2 గంటలు పట్టిందండి వాడు కూడా పెట్టడానికి నాకు. అటు తిరిగి ఇటు తిరిగి ఆ మాయ చేసి ఈ మాయ చేసి, అంటే తినటం లేదని వదిలేయలేము కదా, అందుకని అది కూడా కొద్దిగా పెరుగుతో అయితే పెడుతున్నాను. వాడు ఏదో ముచ్చటిస్తున్నాడు, ఆడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు, సాంగ్స్ పెట్టుకొని. ఇంకా ఫైనల్లీ గోరింటాకు పోసుకుందాం అనుకున్నారు. పైన టెర్రస్ మీద చెల్లి చాలా వెజిటబుల్స్ అయితే పెంచేస్తుంది, అన్ని వెజిటబుల్స్, టమోటా, వంకాయ, కాకరకాయ, తర్వాత కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నవి. వాటితో పాటు గోంగూర, ఇవన్నీ కూడా గోంగూర కాదు గోరింటాకు, గోంగూర ఆకుకూరలు కూడా ఉన్నాయి, తోటకూర అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇదిగోండి ఇక్కడ కూడా అన్నం తినకుండా గోల్ చేస్తున్నాడు. వాడు చుట్టూ తిరుగుతున్నాను. నీ గురించి చెప్తున్నా, మా అబ్బాయి అంత మంచిగా పోరగాడు, మా పిల్లగాడు మంచి పోరగాడు అని చెప్తున్నా. అవునా అంట. సరే. సో బలవంతంగానే ఒక ముద్ద పెడదామని ట్రై చేస్తున్నాను అండి, ఎందుకు అంటే పెట్టిన అన్నం పడేయలేం కదా. సో అది ఇక్కడైతే ఇంకా గోరింటాకు ఒలుస్తున్నారు. ఇక్కడేమో ఇంక బుజ్జిగాడైతే తినే పొజిషన్లో లేడని అర్థమైపోయింది. బలవంతాన ఒక స్పూన్ దోసేసి ఇంక నా వల్ల కాదురా బాబు మీ నాన్నే చూసుకుంటాడులే అని చెప్పేసి వాళ్ళ నాన్న చక్కగా ఏసీ రూమ్లో పడుకున్నాడు కింద రూమ్లో. ఇంకా నేను కూడా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను కూడా వచ్చేసి ఇంకా గోరింటాకు ఒలుద్దామని అలాగా ఒలవడానికి ట్రై చేస్తున్నాను. కానీ వీడేమో అది పరిస్థితి. నేనేంటంటే ఏమేమి మొక్కలు వేసిందని చెప్పేసి అటు వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడ మా బుడ్డది మాత్రము చక్కగా ఒలుస్తుంది అబ్బా. ఇక మా మేనత్త అని చెప్పాను కదా ఆ అమ్మాయేను. ఇక్కడ చూడండి వీడికి ఏందో తెలిసినట్టుగా చక్కగా 1 by 1 ఆకు ఒలిచి మరి దాంట్లో వేస్తున్నాడు. చక్కగా చాలా క్యూట్గా చేస్తున్నాడు. సో అది ఫ్రెండ్స్ పరిస్థితి. మరి మా వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది ఫుల్ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, వీలైతే లైక్ చేయండి. నేను ఒలిచింది అయితే ఇంత వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.